మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతలు గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడుతనం వలన ఇప్పటికే నీవు చాలా కోల్పోయావు. అందులో మనసు పాడైపోయి ఉంటుంది, హృదయం పాడైపోయి ఉంటుంది, శరీరం పాడైపోయి ఉంటుంది, బంధుత్వాలు పాడై ఉంటాయి, స్నేహాలు పాడైపోయి ఉంటాయి, ఆత్మీయ దేవునితో సంబంధం పాడైపోయి ఉంటుంది. కారణం చెడుతనం ఒక్కటి. దేవుని బిడ్డలారా, ఈ చెడుతనము నుంచి నీవు తప్పించుకోవాలి, తొలగించుకోవాలి, బయటపడాలి అంటే ఒకటే మార్గం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోతారని ఆయన వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ చెడుతనం వలన మనకు కలిగే నష్టాలు అనేకములు. అవన్నీ నీవు గ్రహించుకొని ఇప్పటికి నష్టపోయింది చాలు, ఇప్పటి నుండైనా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకో. ఖచ్చితంగా దేవుడు కోల్పోయిన ఆరోగ్యాన్ని, కోల్పోయిన బంధుత్వాలను, కోల్పోయిన స్నేహాలను, కోల్పోయిన ప్రశాంతతను, నెమ్మదిని దేవుడు తిరిగి మళ్ళీ నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. చెడుతనం వలన మేమేదైతే కోల్పోయామో వాటన్నిటినీ తిరిగి పొందుకునేలా నీ యందు భయభక్తులు కలిగిన జీవితం మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.